హలో ఫ్రెండ్స్, నేను రాజు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2014 నుంచి పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతున్నాయి. 2014లో పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వగా 2019లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి జగన్ గెలుపు కారణమయ్యాడు. అలాగే 2024 ఎన్నికలకు వచ్చేసరికి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ జతకట్టి అలయన్స్గా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేశారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేపు వచ్చే ఎన్నికలకు 2029 ఎన్నికల కల్లా జనసేన పార్టీ ఒంటరిగా వెళ్తుందా, మళ్ళీ తెలుగుదేశం బీజేపీ జనసేనతో వెళ్తుందా అనే క్వశ్చన్లు అయితే ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. దానికి అసలైన కారణం జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన గ్యాప్ ఏర్పడమే. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఒక కామెంట్ చేశాడు. త్రికరణ శుద్ధిగా నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపాను, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి నేను కోరుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు తలవంపు వచ్చేలాగా, అలాగే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలాగా నేను ప్రవర్తించను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేయడం. అలాగే వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతుంది. పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఒంటరిగా రా, తమిళనాడులో విజయ్ ఒంటరిగా వచ్చి విజయం సాధించాడు, నీకు సీఎం అవ్వాలనే కోరిక లేదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ను రెచ్చగొడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? 2024లో అలయన్స్గా ఏర్పడి విజయం సాధించారు. 2029లో కూడా అలాగే వెళ్తారా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళి ఫైట్ చేస్తాడా? అయితే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళాలని కోరుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే పవన్, చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన విడిపోతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనే విషయం అందరికీ తెలుసు. అందుకే పవన్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివద్దు అంటూ ఆయన ఎప్పటి నుంచో ఇదే మాట మాట్లాడుతున్నాడు. మొన్న రీసెంట్గా కూడా అదే కామెంట్ చేశాడు. 2024లో నేను జత కట్టడానికి, నేను దిక్కులేని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశాడు కాబట్టి, మళ్ళీ అతను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది కాబట్టి నేను ఆ అవకాశం తీసుకోదలుచుకోలేదు అని ఆ రోజు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి మాటే మాట్లాడతాడా? అంటే అలాగే అలయన్స్లో వెళ్తాడా, లేదా ఈసారి అవకాశం తీసుకునే ఛాన్స్ ఉందా అనేది కూడా ఇక్కడ మనకు రకరకాల క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే జనసేన పార్టీ క్యాడర్లో 2 రకాల స్వరాలు వినబడుతున్నాయి. కొంతమంది అంటున్నారు మనకు గెలిచే సత్తా ఉంది, ఒంటరిగా వచ్చినా పర్వాలేదు, అయితే అధికారంలోకి వస్తాం లేదా ప్రతిపక్షంలో కూర్చుంటాం, ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీకి 30-40 సీట్లు అయితే పక్కాగా వస్తాయి, అంతటి స్కోపు జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటూ ఓ వర్గం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు మాట్లాడుతున్నారు. ఇక మరో వర్గం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చెప్పేది ఏంటంటే, లేదు, ఆ ఛాన్స్ తీసుకోవద్దు, జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లోనే వెళ్ళాలి, అలాగే పవర్ షేరింగ్ కావాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక 2.5 సంవత్సరాలు, జనసేన పార్టీ ఒక 2.5 సంవత్సరాలు అధికారంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడమే మాకు కావాలి అని చెప్పేసి మరో వర్గం మాట్లాడుతుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీదే ఇదంతా ఆధారపడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చుట్టే తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటే మరో లెవెల్లో ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోకపోతే మరో లెవెల్కి వెళ్తుంది. అలా పవన్ కళ్యాణ్ గారి చుట్టే రాజకీయాలు తిరుగుతున్న దృష్ట్యా వైఎస్ఆర్సీపీ మాత్రం పక్కాగా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా రావాలని చెప్పి విజయంతో ముడిపెట్టి పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేస్తూ ఉంది. దమ్ముంటే రా అంటూ ఛాలెంజ్ విసురుతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోతాడా? ఆయనకు తెలుసు, ఆయన వ్యూహాలు తెలుసు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జనసేన పార్టీ బలం పెరగాలి, జనసేన పార్టీ డెవలప్ అవ్వాలి, జనసేన పార్టీ గ్రౌండ్ రూట్ నుంచి జనసేన పార్టీ ఎదుగుదల మొదలవ్వాలి. అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు నేను 12 సంవత్సరాల నుంచి జనసేన పార్టీని అలా వదిలేశాను, కావాలని నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నేను నేర్చుకోవాలనుకున్నాను అన్నాడు. మరి 12 సంవత్సరాలు అయింది, ఇంకా కూడా జనసేన పార్టీని అలాగే వదిలేస్తే ఎలా? మరో 3-4 సంవత్సరాలు అయిపోతే 15 సంవత్సరాలకు వచ్చేస్తుంది. మరి 15 సంవత్సరాలుగా జనసేన పార్టీ ఎదుగుదల లేకపోతే ఎలా? జనసేన పార్టీని నమ్ముకున్న ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇది పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ఆలోచించాలి. అలాగే కూటమిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఒకలాగుంది ట్రీట్మెంట్, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల్ని పురుగుల్లా చూస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ వేరియేషన్స్? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్తే అధికారులు
వాళ్ళు చెప్పిన పని చేస్తున్నారు, అలాగే వాళ్ళకు ఆ రెస్పెక్ట్ ఉంది. మరి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను వెళ్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు ఇక్కడ రెస్పెక్ట్ లేదు? ఇది కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. అలా ఇప్పుడు 2029 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని డెవలప్ చేయాలి. అలాగే పవర్ షేరింగ్ కోరుకోవాలి. ఎందుకంటే అలయన్స్ అనేది ఉండాలి. అలయన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండాలంటే అలయన్స్ ఉండాలి. లేదా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బలంగా అభివృద్ధిలో కన్నా రావాలి. ఈ 2-3 సంవత్సరాల్లో గణనీయంగా అభివృద్ధిలోకి రావాలి. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని డెవలప్ చేస్తారా? అయితే జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులోకే వెళ్ళాలి. కానీ టీడీపీ పరిస్థితి మరోలా ఉంది. జనసేన పార్టీని తక్కువ చేసి చూస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్లో ఆలోచనలు మొదలయ్యాయా? 2029 కల్లా పవన్ కళ్యాణ్ గారు బిగ్ ట్విస్ట్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ.